అలా మన సచివాలయం కుటుంబాలందరికీ నా వందనాలండి. మరి అయ్యగారు రూబీ నుంచి మా దగ్గరికి రావాలంటే సుమారు 3 గంటలన్నర, 4 గంటల ప్రయాణం అవుతుందండి. మరి ఇక్కడ ఇద్దరు సహోదరులను మా ఇద్దరి కోసం దేవుడు మరి అయ్యగారిని మా దగ్గరికి తోడుకొచ్చారు. కానీ అన్నయ్య గారి ప్రార్థన వల్ల నేను ఎన్నో మేలులు పొందుకున్నాను. మా పాపకి మరి మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. గర్భఫలం లేదని అందరూ అన్ని రకాలుగా అన్నారండి. అయినప్పటికీ నేను చింతించలేదు, బాధపడలేదు. కానీ అయ్యగారు సూరొచ్చారు. మా మేడంని, మా బాబాని 15 రోజులు బతిమాలి. మేము పంపమంటే ఖజానా పంపమన్నారు. మరి మా సహోదరి నేను ఎంతో భారంగా దేవుడి దగ్గర అడిగి మరి అన్నయ్య గారి ప్రార్థనలో మేము ఎక్కేపించి మరి అడిగినప్పుడు మరి మొదటి తారీఖు శుక్రవారం వచ్చిందని ఆ సంవత్సరంలోని మరి వాళ్ళ మనుషులకి అరిగి వెళ్ళమన్నారు. మరి అయ్యగారి దగ్గర నేను ప్రార్థన చేయించుకుంటే నీ కూతురికి గర్భాలు ఇస్తారమ్మా, నువ్వు కంగారు పడకన్నారు. మరి అయ్యగారు అన్న మాట ప్రకారంగానే ఆయన అన్న మాటకి మరి దేవుడు కనికరించి మరి సంవత్సరం తిరగకుండా నా కూతురికి కుమార్తె పుట్టిందండి. మరి అందుకు మరి దేవుడికి వందనాలు. రైట్, మనం ఇప్పుడు ఆల్కామిల్ ప్రాంతం వెళ్ళొస్తున్నాం. రూబీ మస్కట్ మెయిన్ సెంటర్ నుంచి ఆల్కామిల్ వెళ్ళడానికి సుమారు 4 గంటలు పైగా ప్రయాణం పట్టింది. చాలా దూర ప్రాంతం, రాత్రి అయిపోయింది. తిరిగి ప్రయాణంలో ఆలస్యం అయింది. తిరిగి వెళుతూ ఉన్నాం. ఆరు ప్రయాణంలో ఉన్నాం. నాకు సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మస్కట్ లో ఒక టన్నల్, ఇదే టన్నల్, అంటే చాలా చోట్ల టన్నల్ ఉంటాయి కానీ మస్కట్ లో ఇదే టన్నల్, పెద్దది చిన్నది ఉంటాయి. ఇది దాటుకుని మనం క్రాస్ చేసుకుని మనం వెళ్తాం. కుటుంబమే